వచ్చినాను. ఎప్పుడు బుక్ చేసుకున్నావు అసలు? ఇప్పుడే ఒక 1 అవర్ ముందు బుక్ చేసి. ఎలా అయింది అసలు? టికెట్ దొరుకుతుంది అనుకున్నారా? అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వేరే రేంజ్లో ఉంటాను, సేమ్ ఆ రేంజ్లో ఉండే. బై లక్లో దొరికింది, లేకపోతే నాకు దొరికేదే కాదు, రేపు చూసేటుండే అట్లా. ఇప్పుడు ఎవరెవరితో నచ్చినావు? సింగిల్ బ్రో, సింగిల్ అట్లా. ఎట్లా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు తెర మీదకి? డిప్యూటీ సీఎం ఇంతకుముందు ఇంకో రేంజ్, ఇప్పుడు ఇంకో రేంజ్, వేరే లెవెల్ పోతుంది అట్లా. కూడా చాలా యాక్టివ్గా అనిపించింది, ఏ సినిమాకి లేనట్టు. అంటే ఇంకా కొద్దిగా ఎట్లా చెప్పాలంటే మీకు నడుస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఫుల్ బిజీ ఉండే, ఇప్పుడు కొద్దిగా ఖాళీ ఉన్నాడు కాబట్టి ఇట్లా ప్రమోషన్ మంచిగా ఉండే. ఇంతకుముందు పొలిటిక్స్లో 10 years ఫుల్ బిజీ ఉండే జనసేన దగ్గర అట్లా. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటారా? పుష్ప రికార్డ్స్ ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి, మొత్తం స్టేట్స్లో అయింది. ఇది ఏంటంటే తెలుగు ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర అంటే కొద్దిగా పాసిబుల్ కాదు. ఓకే, కానీ ఈ తెలుగు ఆంధ్రాలో అయితే పక్కా పాసిబుల్ అవుతుంది. వేరే కంట్రీస్ వేరే స్టేట్స్తో మాకు సంబంధం లేదు. ఈ 2 స్టేట్స్లో అయితే పక్కా. అంటే కన్నడలో వాళ్ళ ఫ్యాన్స్ కన్నడలో తెలుగు పేరు ఉందని చింపేసిరు ఫ్లెక్సీలు, అది ఎలా చూడదు? కన్నడతో సంబంధం లే భయ్యా, మనకి ఆంధ్ర తెలంగాణ ఈ 2 పక్క మనదే స్టేట్. తెలుగు పోస్టర్ ఉందని చింపేసిరు. ఇప్పుడు ఏ సినిమాకి వచ్చావు? పవన్ కళ్యాణ్ సినిమాకి. ఇప్పుడు ఇంత నైట్ నిద్ర వస్తలేదా నీకు? ఎందుకు? పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంతేనా? ఎవరెవరు వచ్చారు? నాన్న, అమ్మ, బాబా. ఎట్లా ఎక్సైట్మెంట్ తో ఉన్నావా? ఏ క్లాస్ అవుతున్నావు? ఏ క్లాస్ ఇప్పుడు? ప్రీమియర్ షోకు భలే వీడియో. ఎలా ఉండబోతుంది మూవీ? మూవీ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదని మాకు. కళ్యాణ్ బాబు రావాలి, ఆయన మనుషుల నిండా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అంతే. మరి అరే వీరమల్లి పోతే ఓజీ ఉంది, అడ్వాన్స్. మేము ఓజీ అంటే అడ్వాన్స్, ఇంకా ముందు నుంచే ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసాం ఓజీకి. ఎట్లా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ డ్యాన్స్? ఇప్పుడు ట్రైలర్ అయితే ఓకే, మాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు సినిమా మీద ఆయన పెద్ద తెర మీద చూడాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందో సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్తాం. ప్రమోషన్స్ లో కూడా చాలా యాక్టివ్ గా అనిపించింది పవన్ కళ్యాణ్. అవునన్న, ఇప్పుడు ప్రభాస్కి ప్రభాస్ అంటే మేమంటే బాండింగ్ అనేది మాకు ఎప్పటి నుంచో ఉంది. ఆయన సినిమా రానివ్వండి, మా సినిమాలు రాని, మేము ఆయన సినిమా సపోర్ట్ చేస్తాం, మా సినిమాలు కూడా సపోర్ట్ చేస్తాం. మేము ఇప్పుడు ఎట్లయితే ప్రమోషన్ చేస్తున్నామో ఆల్మోస్ట్ మీరు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి, ప్రభాస్ ఫ్యాన్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. టికెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా ప్రీమియం అన్న. మాకు టికెట్ డబ్బులు ఇప్పుడు ఇదంతా 700 అంతే. మాకు 1000 రూపాయలు పెట్టినా మేము వెళ్ళిపోతాం, 2000 పెట్టినా వెళ్ళిపోతాం. మాకు డబ్బులు సమస్య కాదు. కళ్యాణ్ బాబు రావాలి, కళ్యాణ్ బాబుని చూడాలి అంతే. మేము వైసీపీ వాళ్ళు బైకాట్ చేస్తామంటారు. ఎందుకులేనా, ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాం. దయచేసి వాళ్ళకి సినిమా గురించి నాలెడ్జ్ లేదు, ఇండస్ట్రీ నాలెడ్జ్ లేదు, డెవలప్మెంట్ అన్నాడు. ఇంకా ప్రయోజనం ఏముంది? ఏపీలో అప్డేట్ ఏముంది? అదేంటంటే బొబ్బట్లు అప్పడానికి మెమోలు తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి వెళ్ళి ఎంత డెవలప్ ఉంది ఏపీ. పుష్ప రికార్డ్స్ బ్రేక్ అవుతాయా అన్న? వాళ్ళకి మాకు రికార్డులు వద్దన్న, వాళ్ళకి మాకు సంబంధం లేదు అసలు. వాళ్ళు ఎవరో మేమెవరు అంతే. ఈయనని మేము చూసుకున్నాం, నేను మా గుండెలో ఉన్నాడు ఎప్పటికీ అలా ఉండిపోతాడు చిరకాలం. నా ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే, నా ఓటు ఆయనకే. ప్రొడ్యూసర్ లాస్ కావద్దని చాలా చెప్పిండు ఈవెంట్లో. ప్రొడ్యూసర్ లాస్ కాకుండానే ఉంటుంది అంటారా? ఇది లాస్ కాకుండా అంటే ఉంటాయి, బట్ అంత ఉండదు, అంత మేజర్ వేరియన్స్ అయితే ఉండదు అది.